పుణ్యక్షేత్రాలు, దైవ దర్శనాలు చేసుకోవాలి అంటే మహారాష్ట్రని మించింది లేదు అంటారు. మహారాష్ట్రలో మనకు ఫేమస్ టెంపుల్స్ అంటే మేడం ఇప్పుడు శైవ క్షేత్రాలకు సంబంధించి మనకు అక్కడ 4 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. భీమాశంకర్, త్రయంబకేశ్వర్, గ్రిష్ణేశ్వర్, పర్లి వైద్యనాథ్. ఈ 4తో పాటు ఇంకొక టెంపుల్ కూడా మెయిన్ టెంపుల్ ఉంది మేడం, ఔండా నాగనాథ్ అని చెప్పనేసేసి. వీటితో పాటు మనకు వరల్డ్ ఫేమస్ టెంపుల్ షిరిడి అక్కడే ఉంది. అలాగే అమ్మవారి టెంపుల్స్ మీరు అన్నట్టుగా కొల్హాపూర్ కానివ్వండి, తుల్జాపూర్ అక్కడే ఉంది. సో ఈ టెంపుల్స్ విజిట్ చేయొచ్చు. పండరీపూర్ టెంపుల్ ఒకటి ఉంది, శ్రీకృష్ణ ఆలయం. అలాగే వీటన్నిటితో పాటు మనకు 8 గణపతి టెంపుల్స్ ఉన్నాయి మేడం, అష్టగణపతులు అంటారు అనమాట. సో వీటికి సంబంధించి డిఫరెంట్గా మన దగ్గర ప్యాకేజెస్ ఉన్నాయి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పుణ్యక్షేత్రాలు, దైవ దర్శనాలు చేసుకోవాలి అంటే మహారాష్ట్రని మించింది లేదు అంటారు. యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి శైవ క్షేత్రాలు కావచ్చు, లేకుంటే అమ్మవారి దేవాలయాలు కావచ్చు, విపరీతంగా ఉంటాయి. అందులోనూ ఆ దేవాలయాల్ని విజిట్ చేయడానికి పర్టికులర్ టైం ఏదైనా ఉంటుందా? ఎలా ప్లాన్ చేసుకోవాలి? షెడ్యూల్ ఎవరైనా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. అందుకోసమే మనం ఈ ఎపిసోడ్ చేస్తున్నాము. మనతో పాటుగా ఉన్నారు జశ్వంత్ గారు. తను ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి వచ్చారు. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. సో మహారాష్ట్ర అనగానే అన్నీ మహాగా ఉంటాయి అనిపిస్తాయి. అన్నీ చాలా బాగుంటాయి, సూపర్బ్ ఉంటాయి. అందులోనూ మాకు ఒక ఫీల్, ఒక డివోషన్ టచ్ అనేది అక్కడ ఉంటుంది. ఈవెన్ దో అన్నీ కనెక్ట్ అయ్యి అక్కడ ఉన్నప్పటికీ, మనకి లాంగ్వేజ్ అనేది బ్యారియర్ అయినప్పటికీ కూడా ఆ ఫీల్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. సో మహారాష్ట్రలో ఫేమస్ చూడాల్సిన టెంపుల్స్ ఏమున్నాయంటే ఏం చెప్తారు? మహారాష్ట్రలో మనకు ఫేమస్ టెంపుల్స్ అంటే మేడం ఇప్పుడు శైవ క్షేత్రాలకు సంబంధించి మనకు అక్కడ 4 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అలాగే ఇంకొక జ్యోతిర్లింగం కూడా అంతటి విశిష్టమైన టెంపుల్ ఒకటి ఉంది, ఔండా నాగనాథ్. ఈ 4 జ్యోతిర్లింగాలలో భీమాశంకర్, త్రయంబకేశ్వర్, గ్రిష్ణేశ్వర్, పర్లి వైద్యనాథ్. ఈ 4తో పాటు ఇంకొక టెంపుల్ కూడా మెయిన్ టెంపుల్ ఉంది మేడం, ఔండా నాగనాథ్ అని చెప్పనేసేసి. సో అక్కడ ఉన్నటువంటి ప్రసిద్ధి ఏంటంటే ఈ 5th టెంపుల్ ఏదైతే ఔండా నాగనాథ్ అన్నామో అది కూడా జ్యోతిర్లింగం అన్నట్టుగానే అక్కడ వాళ్ళు నమ్ముతారనమాట. సో అందుకు కాబట్టి మహారాష్ట్ర అనగానే ఎవరైనా సరే జ్యోతిర్లింగాలు వెళ్ళాలి అనుకుంటే ఈ 5 టెంపుల్స్ అనేది కంపల్సరీ కవర్ చేస్తారు. వీటితో పాటు మనకు వరల్డ్ ఫేమస్ టెంపుల్ షిరిడి అక్కడే ఉంది. అలాగే అమ్మవారి టెంపుల్స్ మీరు అన్నట్టుగా కొల్హాపూర్ కానివ్వండి, తుల్జాపూర్ అక్కడే ఉంది. సో ఈ టెంపుల్స్ విజిట్ చేయొచ్చు. పండరీపూర్ టెంపుల్ ఒకటి ఉంది, శ్రీకృష్ణ ఆలయం. అలాగే వీటన్నిటితో పాటు మనకు 8 గణపతి టెంపుల్స్ ఉన్నాయి మేడం అక్కడ. 8 గణపతి టెంపుల్స్ చాలా ముఖ్యమైన టెంపుల్స్ అనమాట, అష్టగణపతులు అంటారు అనమాట. సో వీటికి సంబంధించి డిఫరెంట్గా మన దగ్గర ప్యాకేజెస్ ఉన్నాయి మేడం. సో యూజువల్గానే మన దైవ దర్శనాలు అంటే వారణాసి ప్యాకేజ్ లేకపోతే రామేశ్వరం ప్యాకేజ్ ఇలా అనేది ఉంటుంది. బట్ మహారాష్ట్రకు సంబంధించి కూడా ఇక్కడ దైవ క్షేత్రాలు విజిట్ చేయొచ్చు అంటే సపరేట్ ప్యాకేజ్ ఎలా ప్లాన్ చేస్తారు మీరు? మీరు అన్నట్టుగా పేరులోనే ఉంది మేడం, మహా. సో చాలా పెద్దగా. సో ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ కూడా ఏంటంటే చాలా ఉన్నాయన్నమాట. ప్లస్ అదేవిధంగా మహారాష్ట్ర స్టేట్ కూడా చాలా పెద్ద స్టేట్ అనమాట. సో అన్ని ఒక్కసారిగా కవర్ చేయాలంటే చాలా లాంగ్ డ్యూరేషన్ అవుతుంది. లేదు మన దగ్గర షార్ట్ డ్యూరేషన్ ఉంది, ఓన్లీ అష్టగణపతులే వెళ్ళాలి, లేదు ఓన్లీ శైవ క్షేత్రాలే వెళ్ళాలి, ఓన్లీ జ్యోతిర్లింగాలకే వెళ్ళాలి అనుకుంటే డిఫరెంట్గా మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఓన్లీ అష్టగణపతులనే వెళ్ళాలి. సో అష్టగణపతులు అనేది 8 వస్తాయి మేడం. సో ఈ 8 కూడా ఏంటంటే పూనా సెంటర్ పాయింట్లో ఉన్నాయి. ఓకే. సో పూనాను బేస్ చేసుకునేసేసి ఒక 3 nights 4 days ప్యాకేజ్ అనేది మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా ఆ 8 గణపతి టెంపుల్స్ అంటే మనకి మోర్గాన్, తేయూర్, రంజన్గావ్, సిద్ధిటెక్, పాలి, మహద్, వజర్, లేనియాద్రి. ఈ 8 టెంపుల్స్ కూడా ఏంటంటే పూనా ఇన్ అండ్ అరౌండ్ సరౌండింగ్స్లో ఉన్నాయి. ఒక 2 nights 3 days ప్యాకేజ్ మనం వెళ్ళి ఫ్లైట్స్లో కానివ్వండి, ట్రైన్స్లో కానివ్వండి, బస్సెస్లో కానివ్వండి మనకు పూనా వెళ్ళడానికి కనెక్టివిటీ ఉంది. సో పూనాకి రీచ్ అయితే ఈ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ వీటితో పాటు మిడిల్లో ఏవైనా సరే శివాలయాలు వస్తే వాటిని కూడా కవర్ చేసుకొని ఒక 3 days ప్రోగ్రామ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కంపల్సరీగా మేము విమానాల్లోనే వెళ్ళాలి అనేది మేము ప్లాన్ చేసామనేది కూడా లేదు. వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ, వాళ్ళు ట్రైన్ అంటే ట్రైన్, బస్ అంటే బస్, అది కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మేడం. వాళ్ళు ట్రైన్లో వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, లేదు ఒకవేళ బస్సులో వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. ఎందుకంటే మనం హైదరాబాద్ నుంచి అయినా సరే, లేదు ఈవెన్ బెంగళూరు నుంచి అయినా సరే మనకు నియర్ బై కనెక్టివిటీ బస్సెస్లో కూడా ఉందన్నమాట. సో నియర్ బై వాళ్ళు పూనా వరకు రీచ్ అయితే అక్కడ నుంచి మనం ఈ ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేయొచ్చు. మీరు అన్నట్టు జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా మన దగ్గర ఒక ఫిక్స్ ప్రోగ్రామ్ అనేది ఉందన్నమాట. 4 nights 5 days కేవలం 4 nights 5 daysలోనే షిరిడీతో పాటు ఈ 5 జ్యోతిర్లింగాలు కవర్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేస్తున్నాం. ఓకే. హైదరాబాద్ నుంచి కానివ్వండి, బెంగళూరు నుంచి కానివ్వండి, చెన్నై నుంచి కానివ్వండి మనం షిరిడి కనెక్టివిటీ ఫ్లైట్స్ ఉన్నాయి. సో షిరిడీకి వన్స్ రీచ్ అవుతే షిరిడి నుంచి మొదలుకొని షిరిడి తర్వాత శనిశంగనాపూర్, గ్రిష్ణేశ్వర్, ఔండా నాగనాథ్, పర్లి వైద్యనాథ్,
తర్వాత భీమాశంకర్. సో వీటన్నిటిని కవర్ చేసుకుంటూ ఒక ప్యాకేజ్ అనేది డిజైన్ చేసి పెట్టామన్నమాట. ఓకే. సో మధ్యలోనే మనకి అజంతా ఎల్లోరా కూడా కనిపిస్తుంది షిరిడి దగ్గర. ఒకవేళ స్పెషల్గా నాలాంటి వాళ్ళు ఎవరైనా అడిగారనుకోండి, దాన్ని కూడా డిజైన్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ మేడం. సో అజంతా ఎల్లోరా ఇవి రెండు కూడా శిల్పాలకు సంబంధించింది. సో అక్కడికి వెళ్తే మనం మంత్రముగ్ధులం అయిపోతాం మేడం అక్కడ ఉన్నటువంటి శిల్పాలు చూసి. సో కాబట్టి వాటికి మనం సపరేట్గా డిజైన్ చేస్తాం. ఎవరైనా సరే శిలల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువసేపు నడిచి చూడగలిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎక్కువగా ఆ ప్లేసెస్ అనేది చూస్ చేసుకుంటారు. అంటే శైవ క్షేత్రాలు చూస్తూ వీటిని కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. సో మనం వీటి అన్నిటికీ కలిపి ఇప్పుడు మొత్తం అవును మహారాష్ట్ర చూడాలి అనుకుంటే అన్ని చూడాలనుకున్న వాళ్ళకి ఒక పెద్ద టూర్ అనేది ఉంది మేడం. సో అదేంటంటే మనం హైదరాబాద్ నుంచి బై బస్ ఆపరేట్ చేస్తున్నాం ఇక్కడ నుంచే. ఎందుకంటే మహారాష్ట్ర బార్డర్ అనేది మనకు నియర్ అబౌట్ ఒక 250-300 కిలోమీటర్స్ చాలా దగ్గరలో ఉంటుంది హైదరాబాద్కి. సో కాబట్టి ఇక్కడ నుంచి బస్సులో తీసుకెళ్లి మొత్తం అన్ని మహారాష్ట్రలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు, అలాగే అష్టగణపతులు, అమ్మవారి టెంపుల్స్, మీరు అన్నట్టుగా అజంతా, ఇవన్నీ చూపించుకొని కేవలం ఒక 8 రోజుల్లోనే ఈ ప్యాకేజ్ మొత్తం కవర్ చేసుకొని తీసుకొచ్చేస్తాం. ఓకే. ఈ 8 రోజులు అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి అకామిడేషన్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్పెషల్గా మనం ఒక సపరేట్ కుకింగ్ టీమ్నే పంపిస్తాము. మన ఇంటి భోజనం ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాంటి భోజనమే వంట వాళ్ళు ప్రిపేర్ చేసి వాళ్ళకి ఫుడ్ అనేది కూడా ఏర్పాటు చేస్తారు. మంచి ఏసీ అకామిడేషన్ ఉంటుంది. బస్సెస్ కూడా ఏసీ బస్సెస్ ఉంటాయి. వెళ్ళే మేనేజర్స్ కూడా అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్కి గైడెన్స్ ఎలా వెళ్ళాలి, ఆ టెంపుల్ హిస్టరీ ఏంటి, ఎంత టైం అక్కడ స్పెండ్ చేయాలి, వీటన్నిటి గురించి కూడా బస్సెస్లోనే వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. వాళ్ళకి అక్కడ కావాల్సినటువంటి పూజలు కానివ్వండి, లేకపోతే అక్కడ చూడాల్సిన ప్రదేశాల గురించి మొత్తం అంతా కూడా క్లియర్ గైడెన్స్ అనేది ముందే ఇచ్చేస్తారు మేడం. సో ఒకవేళ మనకి ముంబై కూడా వెళ్ళాలి అనుకుంటే, ముంబైలో సిద్ధి వినాయకుడు కూడా ఉన్నాడు, ఆయన్ని కూడా మేము చూడాలి అనుకున్నప్పుడు, అక్కడ ఎలిఫెంటా కేవ్స్ ఉన్నాయి, అది వెళ్ళాలి అనుకుంటే అది సపరేట్ అవుతుందో, దాన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తారంటారు? అది బిగ్ టూర్లోకి రాదు మేడం. ఈ మహారాష్ట్ర ప్యాకేజ్ ఏదైతే ఉందో అది మేము సపరేట్గా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి ముంబై మనకి ఫైనాన్షియల్ క్యాపిటల్. సో చాలా రద్దీ ఉంటుంది. సిటీలోకి వన్స్ మనం ఎంటర్ అయ్యామంటే ఒక ప్లాన్ పెట్టుకొని ఒక సైడ్ నుంచి వెళ్ళి ఏమేమి వస్తున్నాయి చూసుకొని చేసి ప్లాన్గా ఆ డే అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో అక్కడ మనకి ముంబైలో ఏంటంటే ముఖ్యంగా మీరు అన్నట్టు సిద్ధి వినాయక్ టెంపుల్ ఒకటి ఉంది, లక్ష్మీదేవి టెంపుల్ ఉంది, అలాగే ఎలిఫెంటా కేవ్స్ అని చెప్పనేసి ఒక హాఫ్ డే పూర్తిగా అందులో మనం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గేట్వే ఆఫ్ ఇండియా మెయిన్ డెస్టినేషన్ మనకు ఒక ల్యాండ్ మార్క్ ఇండియాకి. సో పక్కనే తాజ్ హోటల్, అక్కడ నుంచి మనం ఎలిఫెంటా కేవ్స్ బోట్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ బోట్లో వెళ్ళి ఎలిఫెంటా కేవ్స్లో ఉన్నటువంటి ఆర్ట్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి స్కల్చర్ అంటే శిలలు, శిల్పాలు ఎలా ఉన్నాయి ఏంటి అప్పట్లోనే వాటన్నిటిని విజిట్ చేయడానికి ఒక 2 to 3 అవర్స్ పడుతుంది. ఒక పూర్తి హాఫ్ డే దానికి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఈ ముంబై పూనాకి మిడిల్లో ఒక మంచి హిల్ స్టేషన్స్ ఉన్నాయి మేడం, లోనావాలా, కండాలా. సో ఎవరైనా సరే హిల్ స్టేషన్ ఎంజాయ్ చేయాలనుకున్నా సరే పూనా డెస్టినేషన్ బేస్ చేసుకునేసి 2 nights 3 daysలో కానివ్వండి, 3 nights 4 daysలో కానివ్వండి, ముంబై, లోనావాలా, కండాలా మిక్స్ చేసుకుంటూ ఒక ప్యాకేజ్ అనేది కూడా చేసుకోవచ్చు. సో కేవలం ఆధ్యాత్మికం, దైవ దర్శనాలు మాత్రమే కాదు, అది ఏదైతే మన నేచర్ ఉందో, మన హిస్టరీని ఉందో దాన్ని కూడా టచ్ చేయాలనుకుంటే దానికి సపరేట్ ప్యాకేజ్ అనేది అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ మేడం. వీటన్నిటితో పాటు ఇంకొక ముఖ్యమైన హిల్ స్టేషన్ మహాబలేశ్వర్ అనేసి ఉంది మేడం. సో మహాబలేశ్వర్ ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ కూడా మనకి ఏంటంటే హిల్ స్టేషన్ ఎంజాయ్ చేయొచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి టెంపుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఒక లీజర్ డెస్టినేషన్, ఒక వీకెండ్ డెస్టినేషన్ ఏదైనా మనం ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మహాబలేశ్వర్ అనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ కొంచెం లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఉంటుంది కాబట్టి మీ మేనేజర్లు, మీ గైడ్లు. ఎగ్జాక్ట్లీ మేడం. మా గైడ్స్ వాళ్ళతో పాటు మా టూర్ మేనేజర్స్ ఫాలో అవుతారు. ఎవరైనా సరే ఇండివిజువల్గా ప్లాన్ చేసుకోవాలనుకున్నారు 3 nightsలో కానివ్వండి, 4 nightsలో కానివ్వండి, మా పర్సన్ వాళ్ళతో ఫోన్లో టచ్లో ఉండి అక్కడ ఉన్నటువంటి లోకల్ డ్రైవర్స్తో కానీ, హోటల్ వాళ్ళతో కానివ్వండి, సో అందరితో మీడియేటర్గా ఉండి వాళ్ళకి ఎక్కడ ఎటువంటి ఇన్కన్వీనియంట్ లేకుండా వాళ్ళు వెళ్తున్నటువంటి 4 days టూర్ కానివ్వండి, 5 days టూర్ కానివ్వండి 100% సక్సెస్ఫుల్ అయ్యేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఇస్తారు మేడం. సో టైం అంటే ఏది బెస్ట్ ఐడియల్ టైం అంటారు విజిట్ చేయడానికి? వీటన్నిటి ఐడియల్ టైం మహారాష్ట్రకి ఎప్పుడైనా వెళ్ళొచ్చు మేడం. ఏదైనా ఎక్కువగా వర్షాలు ఉంటేనే ఒక జూలై మంత్లో మాత్రమే మనకి అడ్డుగా ఉంటుంది. మిగతా టైంలో ఎప్పుడైనా సరే మనం మహారాష్ట్ర అనేది విజిట్ చేయొచ్చు మేడం. సో కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి, అక్కడ కావాల్సినటువంటి బస అనేది ఉంటుంది, అవన్నీ కూడా మీరే ఏర్పాటు చేస్తారు కదా ఈ ప్యాకేజీలో? ఎగ్జాక్ట్లీ మేడం. వాళ్ళకి కావాల్సినటువంటి ప్యాకేజీకి అనుగుణంగా వాళ్ళ కేటగిరీ 2 star కేటగిరీయా, 3 star హోటల్సా, లేకపోతే 4 star హోటల్సా, లేదు 5 star అప్ టు 7 star వరకు కూడా మనకు హోటల్స్ ఉన్నాయి. లైక్ ముంబై సిటీలో అయితే మనకు ఆల్ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ దొరుకుతాయి. సో వీళ్ళ బడ్జెట్కి అనుగుణంగా మనం ప్యాకేజ్ అనేది డిసైడ్ చేసి ఇస్తాం అనమాట. సో స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి వాళ్ళు కాల్ చేస్తే
సో వాళ్ళకి కావాల్సినటువంటి ఏ ప్యాకేజ్ సంబంధించి అయినా సరే, మహారాష్ట్ర కానివ్వండి లేకపోతే మిగతా ఏ ప్యాకేజ్లో అయినా సరే వాళ్ళు వెళ్ళాలనుకుంటే జస్ట్ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి వీళ్ళ డీటెయిల్స్ ఇచ్చేస్తే విత్ ఇన్ ఒక 1 అవర్లో వాళ్ళకి కావాల్సినటువంటి డీటెయిల్స్ క్లియర్ ఐటనరీతో సహా వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు మేడం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ జశ్వంత్ గారు. సో మహారాష్ట్ర అనగానే ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు అన్నిటినీ మనంతట మనం వెళ్ళి చూసి రావడం అంటే కొంచెం లెబోరియస్ వర్క్ అవుతుంది. కాబట్టి కంప్లీట్గా ప్లాన్ చేసి షెడ్యూల్ చేసి మనకు కావాల్సినటువంటి వసతులన్నీ కల్పిస్తే ఈజీ అయిపోతుంది. హ్యాసిల్ ఫ్రీగా మనం అనుకున్నటువంటి దర్శనాన్ని చేసుకొని రావచ్చు. ఆ భగవంతుడిని చూసినటువంటి అనుభూతి కూడా ఉంటుంది. ఒకవేళ మహారాష్ట్ర టూర్ కనుక పెట్టుకోవాలి అనుకుంటే కన్సల్ట్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. స్క్రీన్ మీద నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి, అలాగే డిస్క్రిప్షన్లో కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.